సాధారణంగా చదువులలో మనం లెక్కలేసుకుంటాం. ఏం చదివాం? 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ, పీజీ, అలాగే డబుల్ పీజీల తర్వాత ఎంఫిల్ చేసామా, పిహెచ్డీ చేసామా, డబుల్ పిహెచ్డీలు చేశారు, ట్రిపుల్ పిహెచ్డీ చేశారు. అదే సమయంలో రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి వాళ్ళ మైలురాళ్ళు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇది ఆయన 1995 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారి నుంచి పార్టీని తీసుకుని ముఖ్యమంత్రి అయితే, ఆ తర్వాత 99లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు, 2014లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. టోటల్గా 20 ఏళ్ళు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇది ఒక తరహా రికార్డు. అట్లాగే వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలుచుకొచ్చింది కేసీఆర్. ఇట్లాంటి ఒక రికార్డు. అట్లాగే యాత్రలు, పాదయాత్రలు, వీటిలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర తొలిదైతే ఆ రికార్డును బద్దలు కొట్టింది చంద్రబాబు. అయితే చంద్రబాబు రికార్డుని, షర్మిల బద్దలు కొడితే షర్మిల రికార్డుని, జగన్మోహన్ రెడ్డిని బద్దలు కొడితే జగన్మోహన్ రెడ్డి రికార్డుని బద్దలు కొట్టాలనుకున్నట్టు లోకేష్ మధ్యలో డ్రాప్ అవడం వల్ల ఆగిపోయారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర అంటే బస్సు యాత్రలు చేయడం సహజం, కానీ కంటిన్యూస్గా ఇక బస్సే అన్నటువంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అన్నటువంటిది కీలకమైనటువంటిది. టోటల్గా చూస్తే 20 రోజుల పాటు 21 జిల్లాల్లో యాత్ర సాగింది. శ్రీకాకుళంలో 24వ తేదీన ముగింపు, అంటే ఇవాళతో ముగింపు అన్నటువంటిది కాన్సెప్ట్. ఇక్కడ రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర టోటల్గా అన్ని చోట్ల కూడా భారీగానే పబ్లిక్ మొబిలైజేషన్. కనీసం 30-40 వేల దగ్గర నుంచి, ఇది ఒక్కొక్క నియోజకవర్గంలో 30-40 వేల దగ్గర నుంచి 1,00,000 మంది దాకా గ్యాదర్ అయ్యారని వాళ్ళు చెప్తారు. కనీసం 20-30 వేలు మనం లెక్కేసుకుందాం. అలాగా తన టచ్ అయినటువంటి నియోజకవర్గాలు దాదాపుగా 80 నుంచి 100 నియోజకవర్గాలు, 80 × 20 వేల మందిని టచ్ అయినట్టు అనుకుందాం. మినిమంలో మినిమం, మ్యాక్సిమం వాళ్ళ ఇష్టం, వాళ్ళ లెక్కేసుకుందాం. ఇకపోతే బస్సు యాత్రలో భాగంగా 14 సభల్లో మాట్లాడారు. ఇప్పుడు శ్రీకాకుళంతో కూడా కలిపితే 16 అవుతుంది. విజయనగరం 15తో కూడా కలిపితే 16 అవుతుంది. ఇకపోతే టోటల్గా వచ్చేటప్పటికి జగన్ కెరీర్లో ఇది మరొక, అంటే ఇంతకుముందు పాదయాత్ర ఒక రికార్డ్ అయితే కంటిన్యూస్గా నడుచుకుంటూ వెళ్ళడం అన్నటువంటిది. మధ్యలో అప్పుడు శుక్రవారం పూట్ల బ్రేక్లు వచ్చాయి. ఇప్పుడు బ్రేక్ అంటే అక్కడే ఉండిపోయారు, ఎక్కడ ఇంటికి వెళ్ళిపోలేదు. ఈవెన్ తన మీద దాడి జరిగినటువంటి సందర్భంలో కూడా ఇంటికి వెళ్ళిపోలేదు, అక్కడ విజయవాడలోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఓవరాల్గా చూస్తే 21 రోజుల పాటు సాగినటువంటి బస్సు యాత్ర అన్నటువంటిది కీలకమైనటువంటి అంశమైంది. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఇట్లాంటిది ఏ పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు కష్టం, ఇక లోకేష్ దీన్ని అధిగమించేటటువంటి అవకాశం ఉండొచ్చు.